నమస్తే, విధిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. సో ఆయన నిత్యం ఆర్యవైశ్యుల గురించి పరితపించే వ్యక్తి. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏర్పడినటువంటి సంస్థకు గ్లోబల్ ప్రెసిడెంట్. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం సభలు పెట్టి ఎలా అవేర్నెస్ తీసుకురావాలి, వైశ్యులను ఎలాగా డెవలప్ చేయాలి, వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంస్థను ఎలా డెవలప్ చేయాలి, మెంబర్షిప్ని ఎలా వెలిగించాలి, మెంబర్షిప్ తోటి ఎలా ముందుకెళ్ళాలని తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయన ఎవరో మీకు అప్పటికే అర్థమైంది అనుకుంటా. ఎస్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారు ఉన్నారు. ప్రస్తుతం అతనితోటి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎంతో బిజీగా ఉన్నారు. 20 సంవత్సరాల సంస్థకు గ్లోబల్ ప్రెసిడెంట్గా పనిచేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. టైం కూడా ఇచ్చారు మాకు, సంతోషం. మొదటగా సో 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, సో కొత్త మెంబర్షిప్ ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలు ఎలాగ వస్తారు, వారికి ఎలాంటి సందేశం ఉంటుంది? కొత్త మెంబర్షిప్ అంటే ఈ మెంబర్స్ అనే ఒకసారి మెంబర్స్ అయినాక అందరికి కూడా ఒకే సమాన రైట్ ఉంటుంది. ఈ కన్వెన్షన్ మాత్రము కేవలం ఇది మెంబర్స్తో కూడిన కన్వెన్షనే, అవుట్ సైడర్స్కి ఎవరికి అవకాశం లేదన్నమాట. తర్వాత ఇది మా సభ్యులందరూ కూడా ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి వివిధ దేశాల్లో ఉన్నటువంటి మా వాళ్ళంతా కూడా నాయకులు ఒకరికొకరు పరిచయాలు పెంచుకున్నట్లయితే దాని ద్వారా ఎక్కడెప్పుడు సమస్య వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా కలుసుకొని ఒకరికొకరు హెల్ప్ అవుతుందన్నమాట. తర్వాత మనమంటూ ఒక అందరం యునైటెడ్గా శక్తిగా ప్రపంచానికి వీళ్ళంతా కూడా ఒక ఆదర్శమైనటువంటి యునైటెడ్ శక్తిగా చూపించడం కోసమే నా ప్రయత్నం అన్నమాట. అయితే మనము దాదాపు 2 months నుంచి రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని. ఎందుకంటే ఆ హాల్ కెపాసిటీ మ్యాక్సిమం కెపాసిటీ 4000. అందులో మా మెంబర్స్ మా లీడర్స్, వాళ్ళ తాలూకోళ్ళు, నాయకులు, అనేక మంది ఆఫీసర్స్ అందరూ వస్తారు. కాబట్టి అంతా పోను ఒక 3000 మంది. అందులో ఎన్ఆర్ఐస్ ఒక 500, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక 500 అలా వస్తారు. కాబట్టి 1000 పోతే ఇంకా 2000. ఈ 2000లో ఎన్రోల్మెంట్ చేసుకోమని చెప్తా ఉన్నాము. చాలామంది చేసుకున్నారు. ఇప్పుడు అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాము. కొత్తగా ఎన్రోల్ చేసుకునే వాళ్ళకి మాత్రం దయచేసి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. సో అంటే అందులో చేరుకున్న వాళ్ళని ముందుగా తను సెలెక్ట్ చేసుకుంటున్నారా? సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అసలు ఎలా డిజైన్ చేస్తున్నారు? ప్రోగ్రామ్ అంటే దీనికి చైర్మన్ వచ్చేసి టీజీ వెంకటేష్ గారు. లోకల్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా పిలిచున్నాము. నాయకుల్ని, మంత్రుల్ని అందరినీ పిలిచున్నాం అనమాట. కార్పొరేట్ చైర్మన్లని, అన్ని నలుగురు కార్పొరేట్ చైర్మన్ని, ఎమ్మెల్సీలని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. అనేక తోటి వయసు సంఘాల నాయకుల్ని, సేవా సంఘాల నాయకుల్ని అందరినీ కూడా పర్సనల్గా ఇన్వైట్ చేశాము. ఇంకా తెలిసిన వాళ్ళని, కొంతమంది లీడర్స్ని, అన్ని రాష్ట్రాల లీడర్స్ని కూడా ఇన్వైట్ చేశాము. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది నాయకులు, లీడర్స్, పొలిటికల్ లీడర్స్ కూడా, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేస్ అట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఢిల్లీ నుంచి కూడా ఏ పార్టీకి చెందని స్పీకర్ ఓం బిర్లా గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఓం బిర్లా గారు కూడా ఒక వయసుడే అనమాట. ఆ విధంగా పార్టీలకు అతీతంగా మేమంతా కూడా ఒక సమిష్టి ధోరణిలో పోవాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాము. అంతమించి వేరే ఉద్దేశాలు ఏం లేవండి. అయితే ఈ మార్నింగ్ 8 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి 7:30కే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. అందరికి కూడా 10 కల్లా మేము క్లోజ్ చేసేస్తాము రిజిస్ట్రేషన్స్. ఎందుకంటే ఇంకా వస్తూ ఉంటే కష్టమైపోతుంది అనమాట. 10 కల్లా క్లోజ్ చేస్తాము. కూపన్స్ అప్పుడే ఇచ్చేస్తాము. ఏంటంటే బంపర్ డ్రాలని కొన్ని డ్రాలు పెట్టున్నారు. వీళ్ళు ఉత్సాహంగా కొన్ని సంస్థలు వాళ్ళు ఏదో కంట్రిబ్యూట్ చేస్తుంది పెట్టున్నాం అనమాట. సదరన్ ట్రావెల్స్ వాళ్ళు కూడా వాళ్ళ యాత్ర కొంత గిఫ్ట్గా ఇస్తున్నారన్నమాట. కొంతమందికి సింగపూరు, రకరకాల ప్రదేశాలు, ఇండియాలో కూడా ప్రదేశాలు, అక్కడికంతా కూడా వాళ్ళకు ఫ్రీగా తీసుకెళ్ళి చూపించే విధంగా వాళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నారన్నమాట. సో ఇంతమందితోటి మనము ఈ యొక్క
కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మార్నింగ్ 9 కల్లా కూడా బ్రేక్ఫాస్ట్ 8 స్టార్ట్ అవుతుంది. 9 కల్లా కూడా మేము ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. 9 లోపల అందరూ వచ్చి చేరితే మంచిదని చెప్పేసి ఆశిస్తున్నాము. 9కి తర్వాత ఎవ్రీ 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రాము రిలాక్స్ కోసము. కంటిన్యూగా మీటింగ్లు అంటే కష్టం కాబట్టి బోర్ కొట్టకుండా ఉండడానికి ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్లో ఏదో ఒకటి పెడతాము. ఆ తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లక్కీ డిప్ తీస్తాము. అలా సరదాగా చేస్తూ మధ్యాహ్నం 2:30 కల్లా మేము బిజినెస్ సమిట్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నాం కాబట్టి అనేక మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు కాబట్టి ఇక్కడ మా మంత్రుల్ని వాళ్ళని కూడా ఆహ్వానించాం కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా వ్యాపారము అభివృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నవాళ్ళు వేరే చోట్ల వ్యాపారం ఎలా చేసుకోవాలి, అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ చేయాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒకరికొకరు వాళ్ళ వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేదానికి కానీ వ్యాపార అభివృద్ధి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే దేశవ్యాప్తంగా కూడా ఇంకేదైనా అవకాశాలు ఉంటే అవి కూడా వాళ్ళు చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా బిజినెస్ సమిట్ ఇవన్నీ కాకుండా సాయంత్రము 4:30-5 కూడా అన్ని లక్కీ డిప్లు తీసేయడం జరుగుతుంది. 5:30కి టీ బ్రేక్ ఇస్తాము, హై టీ. తర్వాత కార్నివాల్ అని చెప్పేసి ఒకటి ప్లాన్ చేస్తున్నాం అనమాట. కార్నివాల్ అంటే మనకు చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. సరదాగా కొంతమంది టీవీ స్టార్లు, కొంతమంది ప్రొఫెషనల్ డాన్సర్సు వీళ్ళందరూ కలిసి మధ్యలో ఉండి లైవ్ పాటలు హుషారైన పాటలు పాడుతూ ఒక డీజే సౌండ్స్ తోటి అక్కడ ఒక కార్నివాల్ వర్షం పడకుండా ఉంటే చుట్టూరు ఒక రౌండ్ కార్నివాల్ జరిగేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. దాంతో అందరికి కూడా ఉన్న జనాలు అందరు కూడా కొద్దిగా వీళ్ళు ఎంతవరకు స్టెప్స్ వేస్తూ ఒక జోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కానీ కొన్ని నెలల పాటు ఈ ఆనందాన్ని వాళ్ళకి అట్నే జ్ఞాపకంగా తీపి గుర్తుగా ఉంచుకోవాలని చెప్పేసి చేస్తున్నాం సార్. ఇది టోటల్ ప్రోగ్రామ్. లాస్ట్లో వెళ్ళేటప్పుడు అందరికీ డిన్నర్ ఇస్తాం, మధ్యాహ్నం లంచ్ ఇస్తాము, మధ్యలో వాటర్ ఉంటుంది, తర్వాత సోయా విటా వాళ్ళు మిల్క్ ఇస్తారు ఫ్రీగా. తర్వాత ఈ కాఫీ, టీ, లెమన్ టీ ఇట్లాంటివన్నీ కూడా రెడీ మిక్స్ వాళ్ళు ఇస్తారు. సో అన్నీ కూడా మనము మంచిగా చేస్తున్నాము. అపోలో హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ టీమ్ తోటి వస్తున్నారు. ఈసీజీ తీస్తారు, తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఐ టెస్ట్లు చేస్తారు, డెంటల్ టెస్ట్ చేస్తారు. ఇట్లా కొన్ని రకాలైనటువంటి టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. డాక్టర్లు కూడా ఉంటారు. అవసరమైన వాళ్ళకి అక్కడ వెంటనే చికిత్స చేయించేదానికి కానీ అంబులెన్స్ కూడా పెట్టుంటారన్నమాట. అది కాకుండా వీళ్ళు హోమియో కేర్ వాళ్ళొక మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. 500 పేషెంట్స్కి ఉచితంగా అవసరమైన మెడిసిన్స్ అవసరం వస్తే 20,000 రూపాయలైనా కానీ వాళ్ళు పెట్టుకుంటామని చెప్పారు. ఫ్రీగానే 500 మంది పేషెంట్స్కి చూపించుకునే వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు. ఇంకో 500 మందికి ఆఫర్ ఎట్లా ఇస్తారు. ఆ కూపన్స్ కూడా ముందుగా మా దగ్గర అక్కడ ఒక స్పెషల్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో వాళ్ళు ముందుగా తీసుకోవాలి. అపోలో హాస్పిటల్ కౌంటర్ కానీ ఈ కౌంటర్ కానీ హోమియో కేర్ అది కానీ ఆ కూపన్స్ వాళ్ళు ముందుగా కలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. ఇలా అన్నీ కూడా ఒక ప్లాన్డ్గా వెళ్తున్నాము. దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాము. సో మొత్తం మీద చూస్తే దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల నుంచి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ కనుక 45 దేశాల కంటే ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది కదా, నిజమేనా? అసలు ఏమేం చేసే అవకాశం ఉంది ఆ రోజు? కనీసము 30 ఇప్పటి వరకు మనకు 30 దేశాల నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చున్నారన్నమాట. ఆ రోజుకి ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పటివరకు కన్ఫర్మేషన్ ఇచ్చింది మాత్రము 30 దేశాల వాళ్ళు ఇచ్చున్నారు, 20 రాష్ట్రాల వాళ్ళు ఇచ్చున్నారు. మనకు మహిళా విభాగము, తర్వాత జెంట్స్ విభాగము, యూత్, తర్వాత సీనియర్ సిటిజన్స్, ఇట్లా 4 విభాగాలు ఉన్నాయన్నమాట. సో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాయకులు వస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. సో ముఖ్యమైనటువంటి నాయకులతోనే ఈ మీటింగు జరుగుతుంది. వీళ్ళ మధ్య ఒకరికి
స్నేహ సంబంధాలని పెంచేదానికి మేము వారధిలాగా ఉంటాము. సో చార్టర్ ఫ్లైట్ నుంచి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది అనుకుంటున్నాము. నాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్స్ ఎవరు ఇవ్వలేదన్నమాట. చార్టర్ ఫ్లైట్ కూడా ఉండకపోవచ్చు, బట్ అందరు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం 35 దేశాల నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? అసలు 20 సంవత్సరాలుగా మరి మీరు చేసుకున్నటువంటి విజయాల గురించి డిస్కషన్ చేసే అవకాశం ఉందా? ఇంకేమేమి చేయాలన్నట్టు ఆ రోజు ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఫస్ట్ అన్ని సంస్థల్ని ఆర్యవైశ్య సంఘాల్లో అనేక సేవా సంఘాలు ఉన్నాయన్నమాట. ఆర్యవైశ్య మహాసభ, వావపా, విబిజి, వాసవి సేవా కేంద్రము, వాసవి క్లబ్బు, ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి. అందరినీ ఒక చోట చేర్చడానికి ప్రయత్నం చేస్తాము. మనంతా కూడా ఐకమత్యంగా ఉన్నాము కాబట్టి మన సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాము. మన అంతా కలిసికట్టుగా ఉన్నట్లయితే ప్రభుత్వం కూడా మన యొక్క సమస్యలను పరిష్కరిస్తారు. మనము సేవలు చేస్తేనో చదివిస్తేనో ఎవరికైనా కొద్దిమందికి ఏదైనా హెల్ప్ చేస్తానో అది కొద్దిమందికే చేయగలుగుతాము. ప్రభుత్వ పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ బీదవాళ్ళకందరికీ కూడా ప్రభుత్వము చాలా హెల్ప్లు చేస్తుంటుంది. రేషన్ కార్డు నుంచి అనేక వయోజనులకు కానీ పెన్షన్స్, వితంతువులు, వికలాంగులు, తర్వాత సీనియర్స్, ఇట్లా చాలా పెన్షన్స్ ఇస్తుంటారు. చదువుకునే దానికి లోన్స్ ఇస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా మనలో కూడా దాదాపు 50% బీదవాళ్ళు ఉన్నారు కాబట్టి, మోర్ దెన్ 50% బిలో ప్రావర్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశాలన్నీ పొందేదానికి ప్రభుత్వం దగ్గర, ఎందుకంటే వీళ్ళు అప్రోచ్ ఎలా చేయాలనో తెలియడం లేదు, మనకంటే రాజకీయ బలం లేదు కాబట్టి ఎవరి ద్వారా వెళ్ళాలనేది తెలియక చాలామంది చాలా అవస్థలు పడుతుంటారు. పోయినా కానీ చాలా గుర్తింపు తక్కువగా ఉంటుంది అధికారుల దగ్గర. అందుకని ఇట్లా మనము ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి ప్రభుత్వ సహకారం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం అనేక సమస్యల మీద పోరాటాలు చేశాము. అట్లా కూడా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చింతామణి మీద స్పందించాం మనమే. గత 20 ఏళ్ళుగా ఐలయ్య ఇష్యూలో మనమే ముందున్నాము. అనేక సమస్యల మీద మనం ఎక్కడ ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినా, మర్డర్లు జరిగినా, ఇంకేదైనా సమస్య వచ్చినా వాళ్ళ మీదే కాదు, ప్రజల్లో ఎవరి మీద వచ్చినా కానీ స్పందిస్తున్నాము. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, అట్లనే ఈ కరోనా టైంలో కానీ, తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు కానీ అన్ని విధాల మనము ఒకరికొకరం తోడు ఉన్నట్టయితే భారీ ఎత్తున సహకారం అందించుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని గల్ఫ్ దేశాల్లో కానీ కొన్ని సమస్యలు అప్పటికప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ దేశం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వెంటనే మిగతా దేశాల వాళ్ళకి హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ట్విన్ సిటీస్ కూలినప్పుడు కూడా అమెరికాలో మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ బడి అధ్యక్షుడు పవన్ కుమారు వాళ్ళ గోడౌన్లో చాలామందికి షెల్టర్ ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము అంతా కూడా హెల్ప్ చేశాడు మన తెలుగు వాళ్ళకి. అలా ఎన్ఆర్ఎస్ కూడా హెల్ప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వివిధ సంఘాల వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అంటారు కదా. సో సంఘాల వాళ్ళందరూ మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారు? అసలు సంఘాలు అంటేనే దాదాపు ఆయనదేంది గొప్ప, ఆయన ఉండాలా ముందల అని ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు కూడా ఎంకరేజ్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరితో ఎలా సమాయత్తం అవుతున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు? వాళ్ళ వెనక నడిచేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది మన వెనక వాళ్ళు నడవలేదు, వాళ్ళ వెనక నడిచేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మన మెయిన్ ఎయిము మన అందరము, వాళ్ళైనా మనమైనా అందరము కమ్యూనిటీ కోసము, సమాజం కోసమో కష్టపడుతున్నాము. సో మన మధ్య విభేదాలు అవసరం లేదు. వాళ్ళ గైడెన్స్లో కూడా మనము ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాము. కలిసి వచ్చిన వాళ్ళందరితోటి కలిసి ప్రయాణం చేయడానికి మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాము. సో రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? లేదు, రాజకీయ నిర్ణయాలకు అసలు రాజకీయ సభే కాదు ఇది. వైశ్యులు రాజకీయంగా బలంగా ఎదగాలని, రాణించాలనే అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయి? ఎవరైనా వయసులకి ఏదైనా రాజకీయ పార్టీ తగినన్ని సీట్లు కానిస్తే ఆ పార్టీని గుర్తించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళని గెలిపించేదానికి మేము కూడా అందరితో పాటు మేము కూడా కష్టపడతాము. అంతేగాని ఒక పార్టీ కంటూ ఏముండవు అనమాట.
పైపెచ్చు ఈ సభ వచ్చేసి, ఈ మీటింగ్ వచ్చేసి అందరి మధ్య ఒక ఐక్యత పెంచేదానికి, ఒక వారధిలాగా ప్రవర్తించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడ ఈ దేశంలో ఉద్యోగాలు అయిపోయి పక్క దేశాలకు వెళ్తున్నారు, లేకపోతే మీ పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు, అక్కడ ఎవరిని అప్రోచ్ చేయాలి, ఎక్కడ ఇమ్మీడియట్గా ఎవరితో మనకు బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా మనము మ్యాట్రిమనీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి వారం కూడా ఫ్రీగా కనీసము 2-3 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. ఒక పెద్ద పెద్ద మ్యాట్రిమనీ కంపెనీలు కూడా చేయలేనని మనం చేయగలుగుతున్నాం ఫ్రీగా. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పలాని కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయని వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడము, నిరుద్యోగులకు అందరికీ పంపించడము, ఆ విధంగా కూడా వారం ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఇట్లా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు స్టార్ హెల్త్ వాళ్ళు క్లెయిమ్స్ ఇచ్చున్నారు. అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయలు అపోలో హాస్పిటల్ వాళ్ళు గత 2-3 సంవత్సరాలుగా మన మెంబర్లకు ఒక పైసా కూడా ఎక్స్ట్రా పే మన దగ్గర నుంచి కలెక్ట్ చేయకుండానే వ్యామ్ మెంబర్లకు అనేసరికి ఇచ్చున్నారన్నమాట. అలా ఎన్నో సంస్థలు, చాలా సంస్థలు ఇప్పుడు సాధారణ ట్రావెల్స్ ఉందనుకోండి, యాత్రకి వెళ్ళే వాళ్ళందరూ కూడా వ్యామ్ మెంబర్లకి డిస్కౌంట్ ఇస్తారు. అనేక షాపింగ్ మాల్స్ ఇస్తారు. కిరాణా షాప్ దగ్గర నుంచి జ్యువెలరీ షాప్ దాకా మనము చాలా మందితోటి టైఅప్ అయిందన్నమాట. ఇంకా ఈ కరోనా వల్ల ఇంకా ఎక్కువ కాలేకపోయాము. భవిష్యత్తులో 1000 సంస్థలతోటి రానున్న 1 or 2 years లోపలనే 1000 సంస్థలతోటి టైఅప్ కావాలన్నాము. సో మొత్తం మీద చూస్తే ఒక సంస్థ పుట్టి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలకే ముందుకెళ్ళలేని పరిస్థితులు, 20 సంవత్సరాలుగా ముందుకెళ్తుంది కనుక ఈ 20 సంవత్సరంలో ఇంకా కొత్త లక్ష్యాలు ఏమైనా పెట్టుకునే అవకాశం ఉందా? ఇంకా మీరు మరి ముందుకెళ్తున్న సందర్భంలో మీకు ఏమైనా కొత్త లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? కొత్త లక్ష్యాలు ఏం లేవండి. అందరినీ, ఎందుకంటే కౌరవులు 100 మంది, పాండవుల 5 మంది అయితే వాళ్ళు ఎప్పుడు ఒకరికొకరు యుద్ధం చేసుకుంటారు. కానీ వాళ్ళ మీదకి ఎవరైనా దాడి చేస్తే ఈ 105 మంది ఒకటి కావాలనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్ అన్నమాట. అలానే చరిత్రలో కూడా జరిగే వాళ్ళు 105 మంది కలిసి యుద్ధాలు చేశారు. అదేవిధంగా మనమందరం ఒకటి అవుదాము. మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అన్ని సంస్థలు కలిసి ఒకటిగా స్పందిద్దాం అనేది నా ఉద్దేశము. సో మెయిన్గా ఈ సభలు జరిగినప్పుడల్లా స్టేజ్ మీదకి వెళ్ళాలంటే మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని రమ్మనలేదు, మాకు అవకాశం లేదు అనేటటువంటి గొడవ మనం చూస్తూనే ఉంటాం ఎక్కువ. ఒక సంఘంలోనే అట్లయితే మిగతా సంఘాల వాళ్ళు కూడా వస్తారు కనుక ఎలాగ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? వాళ్ళ నుంచి మీరు సలహాలు, సూచనలు కానీ, లేకపోతే ఏదైనా కార్యక్రమంలో నన్ను మాట్లాడనీయలేదని అంటే జరుగుతుంటాయి కదా చిన్నవి, వీటిపైన ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? ఎక్కువ మంది ఇప్పుడు మన మీటింగ్లో కూడా అనేక సంస్థల నుంచి, తర్వాత అనేక మంది నాయకులు, మన సంస్థలో కూడా అనేక మంది నాయకులు ఉన్నారు. అందరు కూడా నాయకులే, కానీ అందరి చేత మాట్లాడిస్తే టైం చాలదు. అందరూ అర్థం చేసుకోవాలి. మేము కూడా 2-3 నాయకుల కన్నా ఎక్కువ మంది మాట్లాడబోవడం లేదు. వచ్చిన వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ ఎన్ఆర్ఐల్ని ఎంతో దూరం నుంచి ఎంతో ఖర్చు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. అనేక రాష్ట్రాల నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వస్తున్నారన్నమాట. వాళ్ళందరూ వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారంటే ఏదో ఆడియన్స్లో కూర్చొని చప్పట్లు కొట్టిపోవడానికి కాదు కదా. వాళ్లకు తగినటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. సో మన వ్యామ్ నాయకులు, ఇతర నాయకులు అందరూ కూడా దాన్ని గమనించుకొని ఎవరికైనా మాట్లాడే అవకాశం వస్తే కొద్ది సమయాన్ని మాత్రమే తీసుకొని అందరినీ గౌరవించేదానికి అవకాశాన్ని ఎక్కువ కల్పించాలి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మనం కనీసం ఒక షాలన్న వేసి ఆనర్ చేస్తేనే వాళ్ళకి తృప్తి పడతారు. లేకపోతే ఆడియన్స్లో కూర్చొని చప్పట్లు కొట్టిపోవడానికి వచ్చినట్టు ఇంకోసారి మీటింగ్ పెడితే రారన్నమాట. అందుకని ఎట్లా ప్లాన్ చేయాలనేది కొద్దిగా టెన్షన్ మేము కూడా పడుతున్నాము. సో మొత్తం మీద చూస్తే ఎక్కువ ఇప్పుడు సెల్ ఫోన్, మొబైల్ ఇప్పుడు జరుగుతుంది మొత్తం సెల్ఫీలా. సో ఎవరన్నా వచ్చినట్టే వాళ్ళ దగ్గర కురికి ఫోన్లు తీసుకోవటం, కార్యక్రమాన్ని మొత్తం డిస్టర్బెన్స్ చేయడం, ఒక వ్యక్తి మాట్లాడుతున్న ఇంకో వ్యక్తి ముందుకెళ్ళి ఇట్లా చూడటము, ఇలాంటివి ఏమైనా మరి మీడియాకి కానీ సపరేట్ చేంజెస్ కానీ ఎలా ఏర్పాటు చేసే అవకాశం ఉంది? మరి మీ వాళ్ళలో కూడా ఆ రోజు ఫోన్ కొంచెం దూరం పెట్టారని చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఆ రోజు నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తాను తప్పనిసరిగా. ఎందుకంటే నాకు మెయిన్గా ప్రోగ్రామ్ని కాన్సన్ట్రేట్ చేయాలి. బట్
మీడియాకు అంటూ సపరేట్గా వాళ్ళకి ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నాము. అంతా కూడా శ్రేయా మీడియా చూస్తూ ఉంది. లైవ్ ఒకటి ఉంటుంది. లైవ్ ఆన్ చేస్తే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కానీ చూడొచ్చు. అది కాకుండా ఎనీ మీడియా వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు కెమెరాలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. శ్రేయా మీడియా వాళ్ళే వాళ్ళకి లింక్ ఇస్తుంటారు. ఆ లింక్తో లైవ్ చూపించుకోవచ్చు. కావాల్సింది ఎడిట్ చేసుకొని అది మాత్రమే చూపించుకోవచ్చు. వాళ్ళు ఒకళ్ళ కెమెరా తెచ్చుకుంటే ఆడియన్స్నో లేకపోతే ఎన్ఆర్ఐస్నో నాయకులనో వాళ్ళు ఏదైనా పాజిటివ్గా ఇంట్రో చేయాలనుకుంటే చేయొచ్చు. సో వచ్చినటువంటి మీ ప్రజలే ఫోన్ సెల్ఫీ ద్వారా తీసుకొని గందరగోళం చేస్తుంటారు కదా, మరి వాటికి ఏమన్నా మీ యొక్క వాలంటీర్స్ సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉందా? మన మెంబర్స్ ఇంకోళ్ళు వచ్చి కూర్చునే అవకాశాలు ఉంటాయి. సాయంత్రం దాకా ప్రోగ్రాం కట్టి వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళని లేపలేము. కాబట్టి అందరూ ఏంటంటే ఆ కొద్ది క్షణాలు ప్రోగ్రాం మీదనే కాన్సన్ట్రేట్ చేసి బాగా జరిగేటట్టు చూడాలి. వాలంటీర్స్ కూడా కొద్దిగా ఎక్కువగా ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. సెల్ఫీలు ప్రోగ్రామ్ని వీడియో తీసుకుంటున్నారంటే ప్రాబ్లం లేదు, ప్రోగ్రామ్ని ఫోటో తీస్తుంటే ప్రాబ్లం లేదు. కానీ వచ్చిన నాయకులతోనో ఆర్టిస్టులు సాయంత్రం పూటే వస్తారు, ఎవరు ముందుగా రారు. వాళ్ళతోనో ఇంకెవరితో అయినా కానీ తీసుకుంటుంటే మొత్తము ప్రోగ్రామ్ డివేట్ అవుతుంది అన్నమాట. అలా చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. అందరు కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. జెంట్స్ అందరు కూడా బ్లాక్ కలర్ సూట్ వేసుకోవాలి, లేదా ఇలాంటి ఈ కలర్ ఆఫ్ కోట్, ఇది మన వ్యామ్ కోడ్, టీఆర్కే కోడ్ డ్రెస్ కోడ్ అంటారు, ఇది వేసుకోవాలి. అక్కడే లేని వాళ్ళు కూడా అక్కడ కౌంటర్ పెట్టున్నాము. మామూలుగా టైలరే మినిమం 1000 రూపాయల నుంచి 1500 ఛార్జ్ చేస్తారు. మనం హోల్సేల్గా మాట్లాడి చాలా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి కుట్టించి 1000 రూపీస్కి అక్కడ కౌంటర్లో పెడుతున్నాం అనమాట. అంటే ఎక్కడ దేనికి కూడా ఒక పైసా డబ్బులు తీసుకోవడం లేదు. నో ఎంట్రీ ఫీ, నో బిజినెస్ డెస్క్లో కూడా ఎంట్రీ ఫీ ఏం లేదు. అయితే ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం. అప్పటికప్పుడు చేసుకొని వస్తామంటే వాళ్ళకి అవకాశం లేదు. సో మొత్తం మీద చూస్తే మీరు ఈ కలర్ కోడ్ అన్నారు కదా, మరి మిగతా ఎవరైతే సంఘాల వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళనేం బలవంతం చేయము. వాళ్ళు చెయ్యరు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే వ్యామ్ సభ్యులకి ఈ డ్రెస్ కోడ్, మిగతా వాళ్ళకి లేదు. వాళ్ళంతా గెస్ట్లుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు. ఆడియన్స్ ఎవరైనా డ్రెస్ కోడ్ కానీ మెయింటైన్ చేయకపోతే వెనక వరుసల్లో కూర్చోబెడతారు అక్కడ ఉండే బౌన్సర్స్. ఎందుకంటే వరల్డ్ రికార్డు కంపెనీస్ కొన్ని వస్తున్నాయి అన్నమాట. వాళ్ళంతా లేడీస్కి అంతా కూడా డ్రెస్ కోడ్ ఇచ్చాము. వాళ్ళకి మాత్రమే ముందు వరుసల్లో కూర్చోబెడతారు. ముందు వరుసలు అంటే విఐపీస్, తర్వాత ఎన్ఆర్ఐస్, వీళ్ళందరూ అయిపోయినాక, మన లీడర్స్ అందరూ అయిపోయినాక ఆ తర్వాత జనరల్ పబ్లిక్ మెంబర్స్ ఉంటారన్నమాట. వాళ్ళకి వీళ్ళు రికార్డ్ చేసే కంపెనీలు అందరిని ఒకసారి అలాగని వీడియోలో చూపించేటప్పుడు, లేకపోతే నాయకులు చూసేటప్పుడు, లేకపోతే ప్రపంచం చూసేటప్పుడు ఒక నిబద్ధత కలిగినటువంటి మన మెంబర్స్ లాగా వ్యవహరించాలన్నమాట. కార్యకర్తలు అంటే ఇలా ఉండాలి, ఇంత స్ట్రిక్ట్గా, ఇంత కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అందుకోసమే ఆ డ్రెస్ కోడ్ పెట్టాం. కానీ తారతమ్యాలు లేదు. వీళ్ళలో కోటీశ్వరుడైనా బీదవాడైనా ఒకే రకమైనటువంటి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఒక రకం ఉంటుంది. తర్వాత ఇంతమంది వ్యామ్ సభ్యులు ఉన్నారనేది ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఒక డీసెన్సీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా మిగతా ప్రపంచం కానీ, ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ గుర్తించే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే కానీ ప్రయత్నము అదేదో గొప్ప చూపించుకోవడం కోసం కాదు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మరి బాగా ఆర్థికంగా కూడా మరి స్పాన్సర్స్ ఎలా ఉంది? సో మొత్తం మీ యొక్క సంస్థ భరిస్తుందా? సంస్థలో ఏం డబ్బులు లేవండి. అందరూ ఊహించినట్టు, అందరూ చెప్పేటట్టు కోట్ల రూపాయలు తినేశారనో ఇంకోటని సంస్థలో ఏముండదు. ఆ సంస్థ మెయింటైన్ చేయడానికే కష్టపడుతున్నాము. అది కాదు కానీ ఇంకా కొంతమంది ముందుకొచ్చి కొద్దిగా ఇస్తున్నారు. చాలా వరకు ఫ్రీగానే
ఒప్పించాము. చాలా తక్కువగా చాలామందిని ఒప్పించాము. సో వాళ్ళంతా కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇంకా మైనస్లోనే ఉన్నాము, డెఫిసిట్లోనే ఉన్నాము. చూస్తాము లాస్ట్లో ఎంత డెఫిసిట్ అయింది ఎట్లా అనేది చూస్తాము. సో పబ్లిసిటీ ఎక్కువ జరుగుతున్న సందర్భంలో ఎక్కువ సోదరులు వస్తే సో మరి వాళ్ళకి అలౌడ్ ఉంటుందా? అంత దూరం వచ్చేసి మరి ఏంది పరిస్థితి? ఆల్రెడీ వాళ్ళ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే దయచేసి రావద్దు. మీకు లైవ్ ఉంటుంది, లైవ్లో చూసుకోండి. వచ్చి ఇబ్బంది పడద్దు. అసలే వానాకాలము. అప్పటికి వస్తే ఎవరిని వెనక్కి పంపించేదేమి ఉండదు. పక్కన ఇంకొక కమ్యూనిటీ హాలు, అదే కాంపౌండ్లో పక్క హాల్ ఒకటి కన్వెన్షన్ 2 ఆ హాల్ని తీసుకున్నాం అనమాట. అతిథి ఆ హాల్ని, ఆ హాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ పెద్దవి పెట్టేసి చైర్స్ పెట్టి అక్కడ కూర్చోబెట్టి అక్కడ చూపిస్తాము. ఒకవేళ ఏదైనా ఇక్కడ మెయిన్ హాల్లో ఒక 12 o'clock కల్లా 1 o'clock కల్లా చాలామంది వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులంతా కూడా వెళ్ళిపోతే వాళ్ళతో పాటు వాళ్ళ ఫాలోవర్స్ అంతా కూడా వెళ్ళిపోతుంటారు. సో కొంత గ్యాప్స్ వస్తాయి. రాజకీయ నాయకులే కాదు, చాలామంది ఏంటంటే అంతసేపు కూర్చోలేరు. కొంతమంది వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. అలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ఖాళీ ఉన్న స్థలాల్లో వీళ్ళు పోయి కూర్చోవచ్చు. లేదంటారా కార్నివాల్లో అందరు కలిసి ఆ కార్నివాల్ ఫంక్షన్ని సక్సెస్ చేయొచ్చు అనమాట. అది స్పీకర్ ఎవరు ఉంటారు ఆ రోజు మొత్తం సభను చేసేందుకు? మీరే ఉంటారా? లేదు, అంతా శ్రేయస్ మీడియా వాళ్ళే ఉంటారు. యాంకర్స్ కూడా వాళ్ళే ఉంటారు. ముందే మనం ప్రోగ్రామ్ ఇచ్చుంటాం కాబట్టి ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు మాత్రమే స్టేజ్ ఎక్కుతారు. స్టేజ్ మీద ఎవరు ఉండేది లేదు, ఒక కుర్చీ కూడా ఉండదు అన్నమాట. వాళ్ళే ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తుంటారు. వాళ్ళే మా లీడర్స్ని పిలిచేసి వాళ్ళ ద్వారా ఆనర్ చేస్తుంటారు. మాకు స్టేజ్ మీద కూర్చోవడం కానీ, స్పీకర్స్ అని కానీ, కీ రోల్ అని కానీ ఏముండదు. దీనికి చైర్మన్ టీజీ వెంకటేష్ గారు, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది మొత్తం. సో మొత్తం మీద చూసి ఆర్టిస్టులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా మీ వైశ్య సంఘం సంబంధించిన వాళ్ళు? ఆర్టిస్టులు వైశ్య సంఘానికి చాలా తక్కువ మంది ఉంటారు. వైశ్య సంఘం సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కవిత గారు, తర్వాత శ్రీనివాస్ గారు, ఇట్లా కొంతమంది మాత్రమే, శైలజ గారు, ఇట్లా కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎలాగో వస్తున్నారు. ఇక్కడ సినీ ఆర్టిస్టులు అంటూ ఏం లేదన్నమాట. అందరము సమానమే. వాళ్ళని గౌరవించుకుంటాము. ఎందుకంటే ఇంతకాలంగా సినీ రంగంలో ఒక ప్రత్యేకత పొందున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించుకుంటాము. కార్నివాల్కి మాత్రము ఓ 10-15 మంది టీవీ ఆర్టిస్టులు వస్తారు అనుకుంటున్నాము. అది కాకుండా మామూలు డ్యాన్సర్స్ వస్తారు, అందరి చేత డ్యాన్స్ చేస్తారు. సో వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? వచ్చిన ప్రతి ఒక్కరికి కానీ మీ గుర్తింపులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా మీ మా సభ నుంచి? విఐపీలకి, తర్వాత మనకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆనర్ చేయాలి కదా, చేస్తాము, తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ. ఏం చెప్తారు మీరే కాకుండా మీ సభను చూసే వాళ్ళు, టీవీలలో చూసే వాళ్ళకు మీరేం చెప్తారు? అందరూ కలిసి మీ కామెంట్స్ని ఇమీడియట్గా వాట్సాప్లో వాటిలో పెట్టండి. ఆ కామెంట్స్ చూస్తున్నప్పుడు బయట ప్రపంచం కూడా ఇంత ఒక పద్ధతిగా ఉన్నటువంటి కమ్యూనిటీ అని చెప్పేసి ఓ భావన కలిగించేలాగా చేయండి. అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైనటువంటి వాదనలు అట్లాంటివి ఏం చేయొద్దు. దానివలన మీరు ఆ నాయకుడిని ఒకరినే విమర్శిస్తున్నారనుకుంటారు, కానీ మొత్తం సమాజానికే ఇబ్బంది కలుగుతుంది. అందరూ సహకరించండి. సో 17 తారీఖు నాడు పెట్టుకున్నారు కదా, ఏమైనా స్పెషల్ ఉందా ఆ రోజుకి? ఏమైనా స్పెషల్ ఉందా లేకపోతే ఎట్లా? స్పెషల్ అంటే 17 తారీఖు నాడు పెట్టాలన్నట్టు ఎవరైనా గుర్తింపు డే కానీ ఏమైనా ఉందా, లేకపోతే మామూలుగానే ఆ రోజు అన్ని డిసైడ్ చేశారా? మామూలుగానే డిసైడ్ చేసాము. ముందు నుంచే చాలా హాల్స్ చూస్తూ వచ్చాము. 26వ తేదీ అనుకున్నాము, రామోజీ ఫిలిం సిటీ అనుకున్నాము, అనేక చోట్ల అనుకున్నాము. ఈ జనాన్ని కంట్రోల్ చేయడానికి, ఎక్కువ మందికి అకామిడేట్ చేయడానికి పెద్ద హాల్స్ ఎక్కడ దొరకలేదు. ఆ డేట్కి ఎక్కడ దొరికితే ఇమీడియట్గా బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే చాలా తక్కువ నామినల్ అమౌంట్తో వాళ్ళు మనకు అది ఇస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో ఇదండి మరి 17 తారీఖు నాడు మరి క్లాసిక్ గార్డెన్లో జరుగుతున్నటువంటి శంషాబాద్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సభ గురించి మరి డికేట్స్ చాలామంది విదేశాల నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు అందరూ వాళ్ళు వస్తారు క్రమశిక్షణతోటి ముందుకెళ్తున్నాము. మరి ఆర్థికంగా కొద్దిగా డిగేట్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే మరి స్పాన్సర్స్ కూడా వస్తున్నారు. ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందరం ఐకమత్యంగా ఉంటందుకే పొరంపుచ్చాలు లేకుండా శ్రేయస్ మీడియా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో స్టేజ్ మీద ఎవరు ఉండరు, అందరూ కూడా మరి వాళ్ళు చెప్తున్న విధంగా ముందుకు వెళ్తారు. వచ్చినటువంటి అతిథులను ఖచ్చితంగా అవార్డులతోటి సన్మానించే కార్యక్రమం ఉంటుంది. రోజంతా కూడా మాట్లాడుతూ మధ్యలో కళాకారులతోటి మరి చేస్తున్నటువంటి నృత్యాలు కూడా ఉంటాయి, కార్నివాల్ కూడా ఉంటుంది, బిజినెస్ సంబంధించినటువంటి సమితి కూడా ఉంటుందని మరి వరల్డ్ వామ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారితో ముచ్చటిద్దాం. చూస్తూనే ఉండండి. నిజంగా కూడా మరి యొక్క సభ సక్సెస్ఫుల్గా కావాలని మనస్ఫూర్తిగా కోరు. ముఖ్య గమనిక ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు. మరి వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసుకున్న వాళ్ళే అక్కడికి రావాలని కూడా ఒక్క నుంచి చెప్పారు. ఎందుకంటే 5,000 మందికి సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ కనుక వివిధ రాష్ట్రాల నుంచి వివిధ బిల్గేట్స్ కూడా వస్తున్న సందర్భాల్లో ఇబ్బందులు పడకూడదని క్రమశిక్షణతో ఉండాలని రామకృష్ణ గారు తెలియజేశారు. చూసినండి విత్ న్యూస్ లక్ష్యం సమాజం కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.